హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మనం 5 నిమిషాల్లో ఇన్స్టంట్ గోధుమ రవ్వ దోశ మరియు టేస్టీ కొబ్బరి చట్నీని తయారు చేసుకోబోతున్నాము. ఈ దోశలు హెల్తీ బ్రేక్ఫాస్ట్కు సూపర్ చాయిస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని దీంట్లోకి అరకప్పు మరమరాలు, 1.5 కప్పు వరకు చిక్కని మజ్జిగ పోసుకొని 2-3 సార్లు బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10-15 నిమిషాల పాటు ఈ గోధుమ రవ్వని మజ్జిగలో బాగా నాననివ్వాలి. ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చి ఇవి వేగిన తర్వాత 7-8 వరకు పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఇలా తుంచి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు 4 మధ్యలోకి తుంచుకున్న ఎండుమిరపకాయలు, పొడవుగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా వేగనిచ్చి ఇలా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని 2 నిమిషాల పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 5 జీడిపప్పు పలుకులు, రుచికి సరిపడినంత కల్లుపు వేసుకొని ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత అరకప్పు వరకు నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కచ్చాబచ్చాగా దంచుకున్న 3 వెల్లుల్లి, మధ్యలోకి తుంచుకున్న 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇంగువ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలో కలుపుకుంటే మనకి కొబ్బరి చట్నీ రెడీ అయినట్లే. ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశ కోసం మనం 15 నిమిషాల క్రితం మజ్జిగలో గోధుమ రవ్వని నానబెట్టుకున్నాం కదా, ఆ గోధుమ రవ్వని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నీళ్ళు అనేవి పోయకుండా ఈ మజ్జిగతోనే బాగా మిక్సీ పట్టుకోవాలండి. పుల్లటి మజ్జిగ అయితే దోశకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఈ పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ దోశల్ని కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా దోశలన్నిటినీ పోసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఇన్స్టంట్ గోధుమ రవ్వ దోశలు రెడీ. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ఇన్స్టంట్ గోధుమ రవ్వ దోశలని ట్రై చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ తోటి వేడిగా సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.